అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? ఎందుకు జరుపుకోవాలి? ఈ డే స్పెషాలిటీ ఏంటి? ఎవరు జరుపుకోవాలి? ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? జరుపుకోవాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ ద స్పెషల్ అనే చాలా విషయాలు ప్రస్తుతం యూత్ కి తెలియడం లేదు. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది అని అడిగితే ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1987లోనో ఎప్పుడు వచ్చింది. 1987. నో ఆన్సర్. స్పెషాలిటీ ఏంటి అంటే నవ్వుతారు, మొహం చాటేస్తారు. జనవనం ఎప్పుడు చేసుకుంటారు? ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15th. ఓకే, ఏంటిది అది? జెండా వందనం అన్నావు కానీ ఏంటిది అది? ఒక్కరిద్దరు కాదు, చాలా మంది ఇలానే తయారయ్యారు. ఎక్కడ చూసినా మెజారిటీ వర్గం ఇలానే ఉన్నారు. డిగ్రీ, పీజీ, పిహెచ్డీలు చేసిన రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ తెలియట్లేదు. అసలు ఎందుకు యువత ఇలా తయారైంది? వాళ్ళలో దేశభక్తి అనేదే లేదా? ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఫోన్లు, కంప్యూటర్లు, టెక్నాలజీతోనే కాలం గడుపుతూ దేశం గురించి పట్టించుకోవడం లేదా? స్కూల్లో, కాలేజ్లోనే ఇలా తయారవుతున్నారా అనే సందేహాలు రేకెక్కుతున్నాయి. యువతను కంట్రోల్ చేసేదెవరు? మార్కుల కోసం మొక్కుబడి చదువులు, పరీక్షలప్పుడే కాలేజీలకు వెళ్లే నెగ్లిజెన్సీ, బట్టి పట్టి రాసే ఆన్సర్స్ వల్ల యువత శక్తి సామర్థ్యాలను తగ్గిపోతున్నాయా? ఎంతసేపు సినిమాలు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడటం, లవ్ పేరుతో ఆవారగా తిరగడం, ఎప్పుడు తాగుదాం వంటి వాటికి అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంలో పాడేసుకుంటున్నారు. ఆ రోజు జెండా ఎగరేసి అక్కడ వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకొని ఇంటికి రావడం పిల్లల వంతైతే, యూత్ మాత్రం ఏ సినిమాకు వెళ్దాం, బార్లు, వైన్స్ బంద్ ఉన్నా సిట్టింగ్ ఎక్కడ వేద్దాం, ఏ బెల్ట్ షాప్లలో మందు దొరుకుతుంది, రేటు డబుల్ అయినా పర్లేదు పక్కా కొనాల్సిందే అంటూ ప్లాన్ చేస్తుంటారు. ఆ రోజు మాంసం విక్రయం కూడా నిషేధమే అయినా దొంగచాటుగా చేసుకునే పార్టీలకు నాన్ వెజ్ సరఫరా ఖచ్చితంగా అవుతూనే ఉంటుంది. ఒక్కరోజు కూడా మనం మన అలవాట్లను అదుపులో పెట్టుకోలేమా? సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వాళ్ళెందరో సొసైటీ డెవలప్మెంట్ కు ఆటంకాలుగా మారుతున్నారు. నిజానికి గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు చదువులేని మహిళలు అవ్వాతాతల్ని అడిగినా చెప్తారు జెండా వందనం అంటే ఏంటో. కానీ ఈ డిజిటల్ యుగంలో యూత్ మాత్రం తమకు స్వతంత్రం వచ్చి చాలా ఏళ్ళైంది, ఇప్పుడు దాంతో పనేముందంటున్నారు. స్వతంత్రం వచ్చిన పెద్దగా డెవలప్మెంట్ లేదని మరికొంతమంది ఒపీనియన్. అండ్ ఇంకొంతమంది అయితే ఇండియానే వేస్ట్, ఈ కుల రాజకీయాలు, అవినీతి పరిపాలన వల్ల చాలా నష్టపోతున్నాం అంటున్నారు. ఇందుకే ప్రపంచంలో ఇండియా ఇంకా డెవలప్ అవుతున్న దేశంగానే ఉంటుందా? ఒలింపిక్స్ లాంటి విశ్వ సంగ్రామంలో ఇండియా చేతులెత్తేస్తుందా? మిగతా దేశాలలో పౌరులు తమ ప్రాథమిక హక్కులు, విధులపైన చూపే శ్రద్ధాశక్తులు మన ఇండియన్స్ కు ఎందుకు రుచించడం లేదు? సామాజిక స్పృహ లేక అవగాహన రాహిత్యంతో బాధ్యతలను విస్మరిస్తున్నారు. ప్రపంచంలోనే దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన ఇండియాలో దేశభక్తితో ఏదైనా పని సంకల్పించే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పై స్థాయిలో పాలసీల రూపకల్పన కొత్త వరకు సరిగ్గానే ఉంటున్నా క్షేత్ర స్థాయికి వచ్చేసరికి ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. నిజానికి అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఈ కారణాలన్నిటికీ ఎవరిని నిందించాలి? ప్రభుత్వాలు ప్రజలు ఆంక్షలను నెరవేర్చేందుకు చేయూతనిస్తాయో తప్ప మొత్తంగా సమాజాన్ని మార్చగలవా? అమెరికా, యూకే, కెనడా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కానీ ఆ దేశాలు సాధిస్తున్న విజయాలు ఎలాంటివో మనకు తెలియదా? అండ్ ఆగస్ట్ 15th రోజు చాలా వరకు మీడియా సంస్థలు అయితే టీవీలో ఖడ్గం, మహాత్మా లాంటి సినిమాలు వేస్తూ తమ టీఆర్పీ రేట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అంతేగాని యువతకు, సమాజానికి సులువుగా అర్థమయ్యేలా వాళ్ళల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్నవి కొద్దో గొప్ప. చాలా వరకు రాజకీయ నాయకులు జెండా వందనం రోజు జనగణమన కూడా పాడలేని వరస్ట్ సిచ్యువేషన్స్ లోకి ప్రస్తుతం సొసైటీ వెళ్ళింది. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ గీతాలాపన చేసే కార్యక్రమంలో తడబడుతూ అందరితో పాటు మమ అనిపించుకుంటున్నారు. కొన్ని చోట్ల జాతీయ పతాకాన్ని రివర్స్ గా ఎగరేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా జెండా ఆవిష్కరణ చేస్తుండడాన్ని ఏమనుకోవాలి? ఇండిపెండెన్స్ డే రోజు గాంధీ తాత ఫోటోకు దండం పెట్టి మమ్ అనిపించుకునే బుద్ధిజీవులు తమ ప్రసంగాల ద్వారా యువతతో ఆలోచన శక్తిని పెంపొందించలేకపోతున్నారన్నది చేదు నిజం. కొంతమంది నాయకులు, అధికారుల్లో నిజాయితీ పరులుంటున్నా మనకెందుకులే అని సైలెంట్ గా ఉంటున్నారు. ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమని ఓ మహానుభావుడు చెప్పిన మాటలు వాళ్లకు తెలియడం లేదా?
బహుశా మర్చిపోయారేమో. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనకెందుకులే అనే భావన, ముందు పడితే మనకు ఏమవుతుందో అనే భయం, తప్పులన్నీ ఎత్తి చూపే వాళ్లను అనగదొక్కే ధోరణి ఉన్నంత కాలం ఈ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. పాలకుల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన రాహిత్యం ఉన్నంత వరకు మన కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఎవ్రీడే మనకు మరో అవకాశాన్ని ఇస్తుందంటారు కదా. ఈ స్వతంత్ర దినోత్సవం నుంచైనా మనలో కొంచెం మార్పు తెచ్చుకుందాం. సొసైటీ గ్రోత్ లో పార్ట్ అవుదాం. ఇండియాను ది బెస్ట్ గా చేద్దాం. థ్యాంక్ యూ. మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టగ్గున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.